బట్టి వందనాలు, స్తోత్రాలు. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో నా తండ్రి మేమందరం పాలు పంపులు పొందుకునే కృపను దయచేసేవయ్యా, నీకు వందనాలు తండ్రి. ఇంకా అనేకులు నాయన నా ప్రభా వాళ్ళు పంచుకొనుటకు జాయిన్ అవుటకు నీ సహాయం దయచేయగలందులకై బ్రతిమాలు వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. సమస్తానికి కారణభూతుడువైన నా తండ్రివి, సృష్టికర్తవునైనా నీకు స్తోత్రం. లోకరక్షకుడవునైనా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. మరి నా తండ్రి లోకము సృష్టించబడక మునుపే మీరు ఉన్నారు నాయన. అయితే నా తండ్రి మానవ అవతారుగా జన్మించిన కర్త నీకే స్తోత్రం, వందనాలు. నీ జన్మదినాన్ని నా తండ్రి మేమందరం ఉత్సహించి సంతోషించి ఆనందించే కృప మాకు దయచేశారు, మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహింపరుస్తూ ఉంటున్నాం రాజా, నీకు స్తోత్రం తండ్రి. మరి ఈ విధముగా మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరిచి ఉంటున్నాం. మా స్తుతులపై ఆసీనుడైన గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నైనా. నా తండ్రి నా ప్రభా, మరియు ఈ వాక్య సమయానికి వచ్చి ఉంటున్నాం నా తండ్రి. వాక్యం చెప్పబోచున్నా బ్రదర్ గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నాయనా. నా తండ్రి జీవాధిపతివై ఉంటున్నాం. మరి సురేష్ బ్రదర్ గారిని బట్టి నా తండ్రి మీకు వందనాలు. వాక్యం చేత బిడ్డను అభిషేకించి ఏర్పరిచి ఉంటున్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయనా. ఆయన చెప్పు ప్రతి మాట, ప్రతి పలుకు నా తండ్రి నీ పరిశుద్ధ వాక్యం నుండి నా తండ్రి వచ్చినదై ఉండి నీ సన్నిధి కాపుదల నా తండ్రి బిడత ఉంచి కాపాడి మాతో మాట్లాడగలందులకై వేడుకోం ప్రార్థిస్తున్నాం నాయనా. వినబోచున్న మేమందరమును శ్రద్ధ కలిగి ఆసక్తితో నీ వాక్యాన్ని విని నా తండ్రి వాక్యానుసారముగా వాక్యాన్ని మేము గైకొని అనుసరించి నడుచుకునే కృపను దయచేయమని వేడుకోం ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం ఎంతో గొప్పది, వెలుగై ఉంది, బలము గలది, శక్తి గలది నా తండ్రి. ఇట్టి వాక్యము కలిగి మేము ఆత్మీయముగా దినదినాభివృద్ధి పొందుకున్నటకు నా తండ్రి మమ్మల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని అనుగ్రహించిన రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతి. మేము వాక్యమును విని విడిచిపెట్టకుండా నాయనా నా తండ్రి వాక్యానుసారంగా జీవించి నా తండ్రి నీవేర్పరిచిన నిత్య రాజ్యములో చేరగలిగే కృప కనికరం కలిగిన తండ్రి నీ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, ప్రేమమయడ నా తండ్రి మాకిచ్చిన ఈ గొప్ప సహవాసమును బట్టి వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. మరి ఈ సహవాసంలో చేరిన అనేక మంది నా తండ్రి మరి చాలా మంది రాలేకపోవచ్చు ఉంటున్నారు. అది మీ చిత్తము నా తండ్రి, మీ కృప అయితే నా ప్రభా బిడ్డలందరినీ ప్రోత్సహించి వాక్యంలో మరి ఈ ఫెలోషిప్లో నా తండ్రి తిరిగి జాయిన్ అవ్వటకు బిడ్డలను మీరే రప్పించగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. దయగల రాజా, ప్రేమ మేడవనన్న తండ్రి, అనారోగ్య పరిస్థితులలో ఉంటున్న బిడ్డలను ఉన్న తండ్రి మీరే ముట్టుమని తాకుమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. అట్టి బిడ్డలను బట్టి తిరిగి వారు స్వస్థత పొంది సాక్షి బిడ్డలుగా నిలవటకు సహాయం దయచేయండి. మీకు అసాధ్యమైనది ఏది లేదు. మేము నమ్మి ఉంటున్నాం నాయన. మాట మాత్రము సెలవిచ్చిన చాలు నాయన. మీ మాట సెలవిచ్చి బిడ్డలను తాకి ముట్టిన తండ్రి నా ప్రభు సంపూర్ణ స్వస్థతలుగా అవుటకు సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం నా తండ్రి. మరి సుధాకరయ్య గారు మీ సన్నిధికి చేరి ఉంటున్నారు, మీకు వందనాలు. మరి ఆవిడ జీవితంలో మీరు చేసిన మేలు ఉపకారములన్నింటినీ బట్టి నీకు వందనాలు. మరి విడిచి వెళ్ళిన కుటుంబము నాయన, భార్య కుమార్తె కుటుంబము నా తండ్రి నా ప్రభు ఎంతో దుఃఖములో మునిగిపోయి ఉంటున్నారు నాయన.
నా తండ్రి ఓదార్చండి, ఆదరించండి, మరుపును అనుగ్రహించి నాయన బిడ్డలు తిరిగి నాయన నా ప్రభువా నీ కృపలో సహజ జీవితంలో నా తండ్రి జీవించే ధైర్యాన్ని బలాన్ని మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు స్తుతి చెల్లిస్తున్నా. సర్వోన్నతుడమైన సర్వశక్తిమంతుడా చేరవచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు మరి ఒకసారి వందనాలు స్తోత్రాలు. చేరరావాల్సిన బిడ్డలను బట్టి త్వరపెట్టమని ప్రార్థిస్తూ దయామేడ కనికరము గల నా ప్రభువా ఈ ఈ సహవాసంలో ఆది అంతము మీరై ఉండి నడిపించగలంతులకై వేడుకుంటూ మీ ఆత్మ చేత మనందరినీ నింపుమని యేసు అద్భుతమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నగారు. అందరికీ వందనాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి మరి సురేష్ బాబాయ్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. వారు తరచు మన మధ్యలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. మరి బ్రదర్ సురేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురకు చెందిన వారు. క్రైస్తవ సిద్ధాంతాలను బోధించడంలో ఆయన ప్రావీణ్యం కలిగిన బోధకులు. వివిధ సంఘాలలో దేవుని వాక్య పరిచర్య మరియు వాక్య బోధనల ద్వారా ప్రభువుకు సేవ చేస్తూ వస్తున్నారు. సురేష్ బాబు గారు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డునకు ప్రాంతీయ తనిఖీ అధికారిగా పదవి విరమణ చేశారు. సురేష్ బాబు గారికి 2 మనవ సంతానము, క్యాథరిన్ మరియు ఆషేర్. సురేష్ బాబు గారు ప్రస్తుతం తన ఏకైక కుమార్తె కుటుంబంతో కలిసి అనంతపూర్లో నివసిస్తున్నారు. మరి వారు చక్కగా వివరిస్తారండి. దయచేసి రాసుకోవాలనుకున్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు. మరి వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరూ మీట్లోనే ఉంటూ వాక్యాన్ని ఆలకిద్దామండి. గుడ్ మార్నింగ్ బ్రదర్, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ ఝాన్సీ గూడపాటి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. మరొక ఉదయకాలంన దేవుని సన్నిధిలో చేరి వాక్యంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశం కొరకు దేవునికి వందనాలు. వినిపిస్తా ఉందండి జాన్సన్? వినిపిస్తా ఉందా? వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఉదయకాలం ఒక వాక్యం చదువుకుందాం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అయితే ఆ దూత, మళ్ళీ చదువుతున్నాను, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములైన మాకు అనుగ్రహించిన నిద్ర, విశ్రాంతి, నూతన దినం కొరకు వందనాలు. ప్రాతకాలంలో మీ పాద సన్నిధిలో చేరి మేము నేర్చుకోవటానికి వచ్చి ఉండగా ప్రభా పరిశుద్ధాత్మదేవ మీరే మాకు బోధించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యములు చేయమని, మీకు మాత్రమే ఘనత మహిమ ఆరోపిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసు స్వామి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దూత చెప్తా ఉంది మాట. మనుషులందరికీ, ప్రజలందరికీ, యూదులకు మాత్రమే కాదు, మానవులందరికీ ఇది ఒక సంతోషకరమైన వార్త. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మహా సంతోషకరమైన సువర్తమానము మన ద్వారా ప్రజలకు ఎలా అందజేయబడతా ఉంది? అది నిజంగా మహా సంతోషకరమైన సువర్తమానంగా అందజేయబడతా ఉందా? లేదా అసలు సంతోషకరమైన సువర్తమానాన్ని దుఃఖంలో ఉన్నవాడు ఎలా అందజేయగలుగుతాడు? మనం ఒక వాటర్ పైప్ లాంటి వాళ్ళం. ఓవర్ హెడ్ ట్యాంకులో నీళ్లు నిండుకున్నాయి,
మంచినీళ్ళే. అయితే పైపులో బురద ఉందనుకోండి, బురద నీళ్ళే బయటకు వస్తాయి. పైపులో చక్కెర ఉందనుకోండి, తీయటి నీళ్లు బయటకు వస్తాయి. ఒకవేళ ఆ పైపులో కారం పొడి ఉందనుకోండి, కారంతో కూడిన నీళ్లు బయటకు వస్తాయి. కాబట్టి ప్రపంచానికి సంతోషకరమైన సువర్తమానం తెలియపరచడానికంటే ముందు అది ఆ సంతోషాన్ని ముందు మనం అనుభవించి ఉండాలి. మనం అనుభవిస్తే తప్ప దానిని ఇతరులకు సంతోషకరమైన వార్తగా మనం మార్చలేం. యూ కెనాట్ గివ్ వాట్ యు డిడ్ నాట్ హ్యావ్. యూ కెనాట్ టీచ్ వాట్ యు డిడ్ నాట్ లెర్న్. నాకు స్పానిష్ భాష రాదు, దాన్ని ఇతరులకు నేను నేర్పించలేను. ఎందుకంటే స్పానిష్ భాష నాకే రాదు, నేను ఎలా నేర్పించగలను ఇతరులకు? ఫ్లాస్కులో మనం కాఫీ ఎవరికైనా పోసి ఇవ్వాలంటే ఏముండాలి? కప్ప, సాసరా, గిన్నెలో కూర్చున్నట్టు చూడు. అది వాళ్ళ ఎక్కడుండాలి? ఏముండాలి? కాఫీ ఫ్లాస్క్ ఉండాలి. అసలు ఫ్లాస్కులో కాఫీ ఉండాలి. గిన్నెలో ఫ్లాస్కులో కాఫీ ఉంటేనే మనం ఇతరులకు కాఫీ పోసి ఇవ్వగలం. కాబట్టి మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని ముందు మనం అనుభవించి తీరాలి. అప్పుడే ఇతరులకు మనం అది అందించటానికి వీలవుతుంది. అసలు సంతోషం అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి అని కొంతమంది గొప్పవాళ్ళు చెప్పిన విషయాలు మనం ఒక 2-3 ఆలోచిద్దాం. దానిని బట్టి సంతోషం ఏంటో మనకు అర్థం అవుతుంది. సిసిరో 1వ శతాబ్దానికి చెందిన రోమన్ ఫిలాసఫర్ ఏమంటాడంటే, సిసిరో అనే ఆయన, సమాజం అంతా విద్యావంతులైతే, జ్ఞానవంతులైతే, జ్ఞానం సంపాదించగలిగితే సమాజము సంతోషంగా ఉండగలుగుతుంది అంటాడు. అది గ్రీకుల యొక్క ఫిలాసఫీ. అందుకోసమే 1వ శతాబ్దంలోనే అలెగ్జాండ్రియాలో పాపిరస్తో తయారు చేయబడిన పుస్తకాలు, సుమారు 6 లక్షల పుస్తకాలతో ఒక లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు 1వ శతాబ్దంలోనే. అంటే ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదిస్తే అంత సంతోషంగా ఉంటాడు మానవుడు అనేది వారి యొక్క వేదాంతం, వారి యొక్క సిద్ధాంతం. అయితే సొలొమన్ ది వైజెస్ట్, బైబిల్లో ఉన్న మహాజ్ఞాని అయిన సొలొమన్ ఏమంటాడంటే, అధిక విద్యాభ్యాసం వలన అధిక దుఃఖం కలుగును అంటాడు. అధిక విద్యాభ్యాసం వలన అధిక దుఃఖం కలుగును అంటాడు. డిఎల్ మూడీ అనే దైవజనుడు ఏమంటాడంటే, చదువు లేని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే సమాజానికి ఎక్కువ హానికరం, ప్రమాదకరం అంటాడు. నిజమే, చదువు లేనివాడు సమాజానికి ఏమీ మోసం చేయలేడు, హాని చేయలేడు. ఇప్పుడు చెప్పులు కుట్టుకునేవాడు, రిక్షా తొక్కుకునేవాడు ఏం సమాజానికి హాని చేయగలుగుతారు చెప్పండి? అదే ఒక విజయ్ మాల్యా అనుకోండి, ఒక నీరవ్ మోదీ అనుకోండి, ఒక అటామిక్ బాంబు తయారు చేసిన శాస్త్రవేత్త అనుకోండి, ఒక హిట్లర్ అనుకోండి, సమాజాన్ని ఎంతో హానికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయగలరు. కాబట్టి చదువుకున్న వాళ్ళే ఎక్కువ ప్రమాదకరం అంటాడు డిఎల్ మోడీ. కార్ల్ మార్క్స్ అనే ఒక రష్యన్ ఎకానమిస్ట్ ఏమంటాడంటే, అట్లా కాదు, జ్ఞానం వల్ల కాదు, సంపద సమానంగా పంచిపెడితే సమాజంలో ఉన్న మనుషులందరికీ అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు అంటాడు. నిజమేనా అది? ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ లాంటి ప్రపంచ కుబేరులతో మాట్లాడితే డబ్బులున్నాయి కానీ మాకు సంతోషం లేదంటారు వాళ్ళు. ఎలాన్ మస్క్ దగ్గర ఎంత సంపద ఉందంటే, ఒక సెకండ్కు $40 ఖర్చు పెట్టినా ఈ రోజు నుండి 100 సంవత్సరాలకు సరిపడా సంపద వాడి దగ్గర ఉంది. ఆయన ఏమంటాడంటే, నేను డబ్బులైతే సంపాదించాను కానీ సంతోషం సంపాదించలేకపోయానంటాడు. కాబట్టి సంపద సమానంగా పంచిపెట్టబడినంత మాత్రాన సమాజం సంతోషంగా ఉంటుందని చెప్పలేం. అదే నిజమైతే మరి బాగా ధనవంతులుగా ఉన్న వాళ్ళు, మంచి పేరు ప్రఖ్యాతులున్న సినిమా వాళ్ళు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? గమనించారా?
అలాగే భర్తృహరి అనే ఒక భారతదేశానికి చెందిన ఒక వేదాంతి ఏమంటాడంటే, కాదు కాదు, డబ్బు వల్ల కాదు, జ్ఞానం వల్ల కాదు, దైవ భక్తి, మతం అనే దాన్ని అందరూ ఆచరిస్తే, అవలంబిస్తే సమాజం అంతా సంతోషంగా ఉంటుంది అంటాడు. సిఎస్ లూయిస్ ఏమంటాడంటే, మతము, భక్తి ప్రజలలో విభేదాలు తీసుకొస్తుంది అంటాడు. అది ఐకమత్యంగా ఉంచదు, సమాజాన్ని భాగాలు భాగాలుగా, ముక్కలు ముక్కలుగా విభజిస్తుంది అంటాడు. మనం చూస్తున్నాం ఈరోజు సమాజం ఎలా ఉందో. మా మతమే గొప్పది, మా మతమే గొప్పదని సమాజం అంతా విభాగించబడినట్టుగా చూస్తాం. పోనీ క్రైస్తవుల దగ్గరకు వద్దాం. అందరూ క్రైస్తవులే కదా, వీళ్ళన్నా ఐకమత్యంగా సంతోషంగా ఉంటారా? ఉండరు. మళ్ళీ డినామినేషన్స్ గొడవ. మేమే పరలోకానికి వెళ్తామంటది ఒక సమాజం. అల్లదిగో ఆ సంఘం పరలోకంలోకి రాదంటారు ఇంకొకరు. అసలు బోర్డింగ్ పాస్ వీళ్ళే ఇష్యూ చేస్తున్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి మతము కూడా సమాజాన్ని, మానవులను సంతోషంగా ఉంచలేదనేది అర్థమవుతుంది. మతం ఐకమత్యాన్ని తీసుకురాదు, ఏకత్వాన్ని తీసుకురాదు. మరి సంతోషం, మహాసంతోషం ఎలా వస్తుందంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడం ప్రారంభిస్తే వస్తుంది. అలా మాత్రమే దేవుడు సంతోషాన్ని మానవుల హృదయాల్లోకి తీసుకురాగలుగుతాడు. అసలు మానవుడి హృదయంలో ఒక వ్యాక్యూమ్ ఉంది, ఒక ఖాళీ ప్రదేశం ఉంది, ఒక ఎంప్టీ ప్లేస్ ఉంది. అది దేంతో నింపబడుతుందంటే అది క్రియేటర్, సృష్టికర్త అయిన దేవుడితో మాత్రమే నింపబడుతుంది. అప్పుడు మాత్రమే మానవుడు సంతోషంగా ఉండగలడు. అది గుర్తించలేక ఆ వ్యాక్యూమ్ను, ఆ ఎంప్టీ ప్లేస్ను కొంతమంది సినిమాలతో ఫిలప్ చేయాలని చూస్తూ ఉంటారు, కొంతమంది బంగారుతో ఫిలప్ చేయాలని చూస్తారు, కొంతమంది రాజ్య అధికారంతో ఫిలప్ చేయాలని చూస్తూ ఉంటారు, ఇహలోక భోగ భాగ్యాలతో దాన్ని నింపాలని చూస్తారు. కానీ అక్కడ అవన్నీ సెట్ కావు. ఎందుకు సెట్ కావంటే దట్ ప్లేస్ ఈస్ క్రియేటెడ్ అండ్ మెంట్ ఫర్ ద క్రియేటర్ ఓన్లీ. సృష్టికర్త కొరకు మాత్రమే ఆ యొక్క ఖాళీ ప్రదేశం ఉంది. ఆయన మాత్రమే అక్కడ సెట్ అవ్వగలడు. అప్పుడు మాత్రమే మనిషి సంతోషంగా ఉండగలడు. సరే, ఈ ఉపోద్ఘాతంతో మనం అసలు విషయంలోకి వద్దాం. అందరూ అనుకుంటున్నట్టుగా మలాకి గ్రంథం తర్వాత మత్తయి సువార్త వరకు సుమారుగా 380-400 సంవత్సరాల కాలం పాటు దేవుడు చాలా సైలెంట్ గా ఉన్నాడని ఆ పీరియడ్ ను సైలెంట్ పీరియడ్ అంటారు. ఇంకా కొంతమంది డార్క్ పీరియడ్ అని కూడా అంటారు. అయితే గమనించండి జాగ్రత్తగా, యేసు ప్రభు రాకడ కొరకు పరిస్థితులను, ప్రభువులను దేవుడు సిద్ధం చేస్తున్నాడు. 400 సంవత్సరాలు దేవుడు ఖాళీగా లేడు. ఆయన విశ్రాంతి తీసుకోవటం లేదు, నిమ్మలంగా లేడు. ఆయన 400 సంవత్సరాల్లో యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ప్రభువులను, ప్రభుత్వాలను, ప్రజలను, సమాజాన్ని సిద్ధం చేస్తా ఉన్నాడు. అది ఎలా అంటే 2 విషయాలు చెప్తాను. గ్రీకు రాజు అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాలను జయించటంతో పాటు తన గ్రీక్ లాంగ్వేజ్ని కూడా అన్ని దేశాలకు నేర్పించటం ప్రారంభించాడు. తమ దేశంలో ఉన్న గొప్ప గొప్ప గ్రంథాలన్నీ, ఇందాక నేను చెప్పినట్టుగా అప్పటికే 6 లక్షల పుస్తకాలు ఉన్నాయి ఆ లైబ్రరీలో. అంటే వారికి జ్ఞానం యొక్క విలువ, జ్ఞానం అందరికీ పంచిపెట్టబడాలి. గ్రీకులమైన మేమే అందరికంటే గొప్ప జ్ఞానవంతులం కాబట్టి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలనే ఒక దృక్పథంతో అలెగ్జాండర్ గ్రీకు భాషను అన్ని దేశాలకు నేర్పించాడు. తమ భాషలో ఉన్న గొప్ప పుస్తకాలన్నిటినీ ఇతర భాషల్లోకి తర్జుమా చేయించాడు. అలాగే ఇతర దేశాల్లో ఉన్న గొప్ప గొప్ప పుస్తకాలన్నిటినీ తమ గ్రీక్ లాంగ్వేజ్లోకి తర్జుమా చేయించి తమ లైబ్రరీలోకి వాటిని తరలించాడు. అసలు ఆ మాటకు వస్తే మొట్టమొదట బైబిల్ హీబ్రూ భాషలో రాయబడితే దాన్ని మొట్టమొదట తర్జుమా చేయబడింది గ్రీక్ లాంగ్వేజ్లోకే. గ్రీక్ లాంగ్వేజ్లో నుండి తర్వాత అరామిక్ లాంగ్వేజ్లోకి, తర్వాత అన్ని భాషల్లోకి అది తర్జుమా చేయబడినట్టుగా మనం చూస్తాం. ఈ పని అంతా ఆ సైలెంట్ పీరియడ్లో జరుగుతూ ఉంది. అది మనం గుర్తించాలి.
ఆయా దేశాల్లోని గొప్ప గ్రంథాలను తమ భాషలోకి తర్జుమా చేయించాడు. అంత గొప్ప మేధావి అలెగ్జాండర్. అలెగ్జాండర్ ఎవరి దగ్గర చదువుకున్నాడంటే అరిస్టాటిల్ దగ్గర చదువుకున్నాడు. అలెగ్జాండర్ యొక్క గురువు అరిస్టాటిల్. అరిస్టాటిల్ గురువు ప్లాటో. ప్లాటో గురువు సోక్రటీస్. ఇంత గొప్ప మేధావుల దగ్గర చదువుకున్నాడు కాబట్టి ప్రపంచానికి తమ భాషను నేర్పించాలని ఆయన కంకణం కట్టుకున్నాడు. గ్రీకుల తర్వాత ప్రపంచాన్ని రోమీయులు పరిపాలించారు. రోమీయులు ఏం చేశారంటే తాము జయించిన అన్ని దేశాలకు తమ దేశ రాజధాని అయిన రోమ్ నుండి రోడ్స్ వేయించారు. అందుకే కొన్ని సేయింగ్స్ వచ్చాయి, మీరు వినుంటారు. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఇలాంటివన్నీ ఎందుకు వచ్చాయంటే ప్రతి దేశం నుంచి తమ రాజధాని అయిన రోమ్కు ఆయన రోడ్డు మార్గాన్ని వేయించాడు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏ దేశంలోనైనా తమ పరిపాలన క్రింద ఉన్న ఏ దేశంలోనైనా తిరుగుబాటు వస్తే ప్రజల వలన కానీ ఆ ప్రాంతంలో ఉన్న రాజు వలన కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి తిరుగుబాటు వస్తే మరుసటి రోజుకంతా రాజధాని నుండి తమ సైన్యాన్ని దించటం వారి యొక్క ఉద్దేశం. రెండవది, అన్ని దేశాలు తమ రాజధానితో కనెక్ట్ అయి ఉండాలి. పరిపాలన సౌలభ్యం కోసము ఈ యొక్క రోడ్డు మార్గాలను రోమీయులు ఏర్పాటు చేయటం మనం చూస్తాం. తర్వాత కఠినమైన శిక్షలు అమలుపరచటం వారే ప్రారంభించారు. ఇది అసలైన పాయింట్. కఠినమైన శిక్షలు అమలుపరిచే ప్రభుత్వం రోమీయుల ప్రభుత్వం. ఎంత కఠినమైన శిక్షలు అంటే ఎవడైనా హత్య చేస్తే చంపబడిన శవాన్ని హంతకుని వీపుకు కట్టి వదిలేస్తారు. వాడు ఆ శవాన్ని మోస్తూ తిరగాలి, ఆ కంపు మోస్తూ తిరగాలి. పడుకోవడానికి లేదు, కూర్చోవడానికి లేదు, తినడానికి లేదు, విశ్రాంతి లేదు. అది అందరూ చూడాలి. శిక్షలు ఎంత తీవ్రంగా ఉంటే సమాజంలో నేరం చేయటానికి అంత భయపడతారనే ఉద్దేశంతో కఠినమైన శిక్షలను వాళ్ళు అమలు చేయడం ప్రారంభించారు. అందులో భాగమే రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే, రాజ్య అధికారాన్ని ధిక్కరిస్తే భయంకరమైన చావు వాడికి వచ్చేటట్టు చేస్తారు. అదే శిలువ మరణం. ఆ శిలువ మరణం అనే భయంకరమైన శిక్షను ప్రపంచంలోకి ప్రవేశపెట్టే రోమా ప్రభుత్వాన్ని దేవుడు అనుమతించిన తర్వాత యేసు ప్రభు ఈ లోకంలోకి రావటం మనం చూస్తాం. కాబట్టి రంగం యేసు ప్రభు లోకంలోకి రావటానికి, శిలువ మరణం పొందటానికి దేవాది దేవుడు రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడు. మనం చాలాసార్లు అనుకుంటాం యేసు ప్రభును శాస్త్రులు సిలువ వేశారని, పరిసయ్యులు సిలువ వేశారని, లేకపోతే యూదా ఇస్కరియోతు అప్పగించాడని, లేకపోతే పొంతి పిలాతు గవర్నర్ సిలువకు అప్పగించాడని. కాదు, వీళ్ళెవరూ కాదు దేవుణ్ణి యేసు ప్రభును సిలువకు అప్పగించింది. చూస్తారా? అది యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? దొరికిందండి? నేనే చదువుతాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేశాను. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యేసు ప్రభుల వారిని సిలువకు అప్పగించింది శాస్త్రులు కాదు, పరిసయ్యులు కాదు, ఇస్కరియోతు యూదా కాదు, రోమీయులు కాదు. దేవాది దేవుడే ఆయనను శిక్షకు అప్పగించాడు. గమనించండి, గ్రీకులు పరిపాలిస్తున్న కాలంలో ఒకవేళ యేసు ప్రభుల వారి లోకంలోకి వచ్చింటే వారు వేసే శిక్ష ఏంటంటే సింహాలకు నేరం చేసిన వాడిని ఆహారంగా వేసేవాళ్ళు. ఒకవేళ యేసు ప్రభు ఆ కాలంలో వచ్చి ఉంటే సింహాలకు ఆహారంగా వేసి ఉండేవాళ్ళేమో. ఒకవేళ బ్రిటిష్ వారి పరిపాలనలో వచ్చి ఉంటే బ్రిటిష్ వాళ్ళు ఉరి శిక్ష అమలు పరిచేవాళ్ళు. తీవ్రమైన నేరం చేసిన వాళ్ళను, రాజ్యాధికారానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను ఉరి కొయ్య మీద
ఉరి తీసి చంపేవాళ్ళు. ఒకవేళ భారతీయుల పరిపాలనా కాలంలో యేసు ప్రభు వచ్చి ఉంటే భారతీయులు శిక్షా స్మృతిని అంతటిని మార్చివేసి ఉరి శిక్షను రద్దు చేసి IPC 320ని క్యాన్సిల్ చేసి సెక్షన్ను జైలు శిక్ష అమలు పరుస్తున్నారు, జీవిత ఖైదు వేస్తున్నారు. వాడి ప్రవర్తన బాగా ఉంటే వాడిని ఓపెన్ ఎయిర్ జైలుకు పంపుతారు, తర్వాత పెరోల్ మీద విడుదల చేస్తారు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే శిక్షా స్మృతి ఎలాగో మారుతూ వచ్చిందో, శిక్షించే పద్ధతులు ఎలా మారుతూ వచ్చాయో, కఠినమైన శిక్షలు ఇప్పుడు ఎలా లిబరలైజ్ అయితే వస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం సమాజం మారుతున్న కొలది. కాబట్టి యేసు ప్రభుల వారిని కఠినమైన శిక్షకు అప్పగించబడే రోమా ప్రభుత్వ కాలంలో ఈ లోకంలోకి ప్రభువు రావటం జరిగింది. చూసారా? అలాగే మొదటి ప్రజా సంఖ్య, అగస్టస్ సీజరు మొదటి ప్రజా సంఖ్య రాయమని ఆర్డర్ చేశాడు. అది కూడా ఒక భాగం. ఎందుకు అలా ఆర్డర్ చేయడం వల్లనే లేఖనముల ప్రకారము మరియమ్మ యోసేపులు, బెట్రోత్ చేయబడిన మరియమ్మ యోసేపులు బేత్లహేంకు వెళ్ళారు. మనలాగా ఇప్పుడున్న కాలంలో అయితే సెన్సస్ రాసుకోవడానికి ప్రభుత్వం ప్రతి ఇంటికి మనుషులను పంపిస్తుంది, ఉద్యోగస్తులు వచ్చి సెన్సస్ రాసుకుంటారు. అయితే ఆ రోజుల్లో అది ఇంకా ప్రవేశపెట్టబడలేదు, మొదటి ప్రజా సంఖ్య. కాబట్టి ఎవరి స్వగ్రామానికి వారు వెళ్ళాలి, అక్కడ వారి ప్రజా సంఖ్యను ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకు? అదంతా పన్నులు వేయటానికి, ఎక్కువ పన్నులు వేయటానికి ప్రభుత్వమే ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసింది. దానివల్ల లేఖనాలు నెరవేర్పుగా మరియమ్మ యోసేపులు బేత్లహేంకు వెళ్ళటం జరిగింది. చూసారా? మరణం, రక్త ప్రోక్షణ, పునరుద్ధానం, సువార్త ప్రకటన, సువార్త వేగంగా ప్రచురించబడటానికి ప్రపంచమంతా ఒకే భాష అలెగ్జాండర్ వల్ల వచ్చింది. సువార్థికులు వేగంగా నలుదిక్కులుగా వెళ్ళగలిగే ప్రయాణ సాధనాలు రోమీల వల్ల ఏర్పాటు చేయబడుతున్నాయి. అది మనం సైలెంట్ పీరియడ్ అనుకుంటాం, కానీ అది సైలెంట్ పీరియడ్ కాదు, ప్రపంచానికి అదొక ప్రిపరేషన్. సరే, యేసు ప్రభువే ఈ లోకానికి రావటానికి అన్ని ఏర్పాట్లు దేవుడు చేశాడు. గమనించండి, ఒక పని అనేక మందికి ప్రయోజనాన్ని తీసుకొని వచ్చేటట్టుంటే, ఫలితాన్ని ఇచ్చేటట్టుంటే ఆ పని ప్రారంభం చాలా ఆర్భాటంగా చేస్తారు. ఉదాహరణకు వందే భారత్ ట్రైన్ గుజరాత్లో ప్రారంభం చేయటానికి ప్రధానమంత్రి ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు. కొన్ని వేల మంది ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. ఎంతో అందంగా ఆకర్షణీయంగా ప్లాట్ఫామ్ అంతా డెకరేట్ చేశారు, కోట్లాది రూపాయలు వ్యయం చేశారు. ప్రధానమంత్రి చేసిన పని ఏంటంటే వచ్చి పచ్చ జెండా ఊపటం. ఆ జెండా స్టేషన్ మాస్టర్ కూడా ఊపగలడు. అయితే అది ప్రజల కొరకు మేము గొప్ప మేలు చేశామని చెప్పటానికి ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఆ యొక్క వందే భారత్ ట్రైన్ను స్టార్ట్ చేయటం మనం చూస్తాం. మరి సృష్టి ఆరంభం నుండి తప్పిపోయిన మానవాళి రక్షణ కార్యక్రమం కొరకు బలియాగం కావటానికి భూలోకానికి వస్తున్న సృష్టికర్త ఇంకెంత ఆర్భాటంగా రావాలి, ఇంకెంత హంగుతో రావాలి, ఇంకెంత ధూమ్ ధామ్ అని ఈ లోకానికి అరుదించాలి చెప్పండి. కానీ ఏ హంగామా, ఏ ఆర్భాటం, ఏ హంగు లేకుండా ప్రపంచంలో ఉన్న మారుమూల గ్రామం, కుగ్రామం బేత్లహేం అనే ఒక చిన్న గ్రామంలో ఆయన జన్మించటం జరిగింది. అసలు ఆయన జన్మ వార్త కేవలం నాకు తెలిసి నలుగురికి మాత్రమే చెప్పబడింది. ఒకటి మరియమ్మ, రెండు మరియమ్మ ద్వారా దేవదూత ద్వారా యోసేపు, తర్వాత ఎలిజబెత్, జకర్యా. ఈ నలుగురికే తప్ప యేసు ప్రభు యొక్క జన్మ వార్త ఎవ్వరికి తెలియదు. చివరికి వారికి అకామిడేషన్ ఏర్పాటు చేసిన సత్రం యజమానికి కూడా తెలియదు. ఒప్పుకుంటారా మీరు? అది సత్రం యజమానికి కూడా తెలియదు. తెలుసుంటే అతడు వారిని సత్రంలో పశువుల పాకలో కాకుండా తన ఇంట్లో అకామిడేట్ చేసి ఉండేవాడు. ఆయన కూడా తెలియదు పాపం. అంత ఇన్సిగ్నిఫికెంట్గా, అంత అన్నోటీస్డ్గా
అంత దీనాతి దీనంగా ఆయన ఈ లోకంలోకి రావడం జరిగింది. పని ప్రారంభం ఎలా ఉందో చూడండి. హంగు ఆర్భాటం లేకుండా. ఫలితం మాత్రం ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ అనుభవిస్తున్నారు. వందలాది వేలాది సంవత్సరాల నుంచి పొందుతున్నారు. అయితే పని ప్రారంభం మాత్రం ఎంతో ఇన్సిగ్నిఫికెంట్ గా ఉన్నట్టు మనం చూస్తాం. చరిత్రలో అంత మునుపు ఏర్పాటైన బలమైన రాజ్యాలన్నీ ప్రజల రక్తం ఒలికించి ఏర్పడితే, యేసు ప్రభు రాజ్యం ఎవ్వరి రక్తం ఒలికించకుండా నిశ్శబ్దంగా బేత్లెహేంలోని సత్రంలో ప్రారంభమైంది. ఆయన రాజ్యం అక్కడ కట్టడం ప్రారంభం చేశాడు. నేటికి ప్రపంచంలో సుమారుగా 350 కోట్ల మందిని ఆ రాజ్య వారసులుగా చేశాడు ఆయన. ఆ ఘనత ఆయనదే. గమనించారా? జూలియస్ సీజర్ కొడుకు అగస్టస్ సీజర్. అగస్టస్ సీజర్ పుట్టినప్పుడు జూలియస్ సీజర్ తన దేశాలన్నింటిలో ఏమని ప్రకటన చేయించాడంటే, దేవుడే నాకు కుమారుడుగా పుట్టాడని ప్రకటన చేయించాడంట. ఒక మనిషి దేవుడినని ప్రకటించుకున్నాడు జూలియస్ సీజర్ కొడుకు అగస్టస్ సీజర్. అయితే దేవుడే మనిషిగా ప్రకటించుకొని తగ్గించుకొని ఈ లోకంలోకి యేసు ప్రభు రూపంలో వచ్చాడు. మానవ నిర్మిత రాజ్యాలన్నీ చేతి సహాయం లేకుండానే పర్వతం నుండి తీయబడిన ఒక రాయి చేత నలగగొట్టబడినట్టుగా మనం చూస్తాం. మానవ సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి రాజ్యాలన్నింటినీ నాశనం చేసినట్టుగా మనం చూస్తాం. అది ఎక్కడ కనబడుతుంది మనకు? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 44-45 వచనాల్లో మనకు కనబడుతుంది. ఆ మానవ సహాయం లేకుండా తీయబడి రాజ్యాలన్నింటినీ దుమ్ము ధూళిగా చేసివేన రాజ్యం యేసు ప్రభుల వారిదే. అది 2025 సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. నేటికి భూతలం అంతా వ్యాపిస్తూనే ఉంది, ఇంకా వ్యాపిస్తూనే ఉంది. కొందరు దీన్ని సంఘంగా చూస్తారు, మరికొందరు దీన్ని తిరిగి వచ్చే మెస్సయ్య ఏర్పరిచే కొత్త రాజ్యంగా భావిస్తారు. ఏది ఏమైతేమి యేసు ప్రభుల వారి యొక్క రాజ్యము బేత్లెహేంలో ప్రారంభమై సైలెంట్గా తర్వాత అది భూతలమంతా వ్యాపిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రభు యొక్క వంశావళిలో మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఉన్న వంశావళిని మీరు చదవగలిగితే అందులో పరిశుద్ధాత్మ దేవుడు 4 స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. 1 తామారు, 2 రాహాబు, 3 రూతు, 4 బత్షెబ అనే స్త్రీలు మనకు కనిపిస్తారు. యూదా ద్వారా తామారు, షల్మాను ద్వారా రాహాబు, బోయజు ద్వారా రూతు, దావీదు ద్వారా బత్షెబ యేసు ప్రభు యొక్క వంశావళిలోకి వచ్చారు. స్త్రీలకు ప్రాధాన్యతే లేని రోజులవి, లేని మతం అది. అలాంటి మత వంశావళిలోకి ఈ తామారు, రాహాబు, రూతు, బత్షెబ అనే స్త్రీలు, వారి బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు, దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయను. వాళ్ళను ప్రభు తీసుకొచ్చాడు. అంటే యూదులకే కాదు రక్షణ, అన్య జాతుల వారు కూడా రక్షణలోకి నడిపించబడతారు. వారికి కూడా ఈ సంతోషకరమైన వార్త అందజేయమని గొల్లలకు చెప్పడం జరిగింది. సుమారుగా 430 సంవత్సరాలు ఫరో ప్రభుత్వంలో యూదా జనాంగం కఠిన బానిసత్వాన్ని అనుభవించింది. వారిని స్వతంత్రులుగా చేయుటకు దేవుడు నిర్ణయించుకున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను. మనకు దేవుడితో చాలా పనులు ఉంటాయి కదా, మరి దేవునికి కూడా మనుషులతో పనులు ఉంటాయా? దేవుడికి మనుషులతో ఏమైనా పని ఉంటుందా అండి? దేవుడికి కూడా మనుషులతో చాలా పనులు ఏమండి ఉంటుందండి, ఉంటుంది. దేవుడికి మనుషులతో మనం వాడుకున్నాడు. మనుషులతో అవసరం చాలా ఉంది దేవుడికి. ఉదాహరణకు ఆయన ఈ లోకంలోకి రావటానికి ఒక కన్యక అయిన పరిశుద్ధ జీవితం జీవిస్తున్న మరియమ్మ కావాల్సి వచ్చింది.
ఆమెను శిక్షించకుండా, శిక్షకు అప్పగించకుండా ఆమెను పుట్టబోయే శిశువును ప్రొటెక్ట్ చేయడానికి నీతిమంతుడైన యోసేపు కావాల్సి వచ్చింది. ఇక్కడ ఇశ్రాయేలీలను ఫరో బానిసత్వంలో నుంచి బయటికి తీసుకురావటానికి మోషే అనే ఒక నాయకుడు కావాల్సి వచ్చింది. దేవునికి కూడా మనుషులతో పని ఉంది. మరియమ్మ, యోసేపులు, మోషేతోనే కాదు, మీతో కూడా పని ఉంది, నాతో కూడా పని ఉంది దేవుడికి. మోషే యొక్క జన్మ వృత్తాంతం మనం నిర్గమాకాండం 2వ అధ్యాయంలో చూస్తాం. ఎవరైనా చదువుతారండి 2వ అధ్యాయం 1 నుంచి 8 వరకు? నిర్గమాకాండం 2వ అధ్యాయం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచిండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెచ్చి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా వాడిని చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడనేను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని. థ్యాంక్ యూ సిస్టర్. చాలు. చూసారా, ఇక్కడ దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందో ఈ యొక్క ఎపిసోడ్లో మనం చూడాలనేది నా ఇష్టం. బానిసత్వం నుండి ఇశ్రాయేలీలను విడుదల చేయటానికి మోషే వచ్చినట్టుగా మానవాళి యొక్క పాపపు బంధకాల నుండి మానవ జాతిని విడుదల చేయటానికి యేసు ప్రభు రాకడ కూడా దీనికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. అందుకే దేవుడికి కూడా మనుషులతో పని ఉంటుంది అన్నది. ఈ ఎపిసోడ్ అంతట్లో, మోషే ఎపిసోడ్ అంతట్లో కూడా మీరు చూస్తే స్త్రీలు కనిపిస్తారు. షిఫ్రా, పూయా అనే మంత్రసానులు కనపడతారు. యాకోబేదు మోషే వాళ్ళ అమ్మ కనపడుతుంది. మిరియాము మోషే అక్క కనపడుతుంది. ఫరో కుమార్తె కనపడుతుంది. పనికత్తెలు కనపడతారు. ఈ ఎపిసోడ్ అంతట్లో స్త్రీలే ప్రధానమైన పాత్ర వహించినట్టుగా, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినట్టుగా మనం చూడగలుగుతాం. కాన్పు పీటల మీద మగపిల్లలను చంపమని ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే 2 సంవత్సరముల బాలులను చంపమని హేరోదు కూడా ఆజ్ఞ ఇచ్చాడు. మీకు తెలుసా, హేరోదు చేత చంపబడిన 2 సంవత్సరాల లోపున్న పిల్లలే మొట్టమొదట యేసు ప్రభు కొరకు హతసాక్షులైన వారు. ఏమీ తెలియని అమాయకమైన 2 సంవత్సరాల పిల్లలు యేసు ప్రభు కొరకు చంపబడ్డారు. దేవుని ఆశీర్వాదాన్ని ధిక్కరించటానికి ఫరో ప్రయత్నం చేశాడు. ఎలా? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఆదాము అవ్వలను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమంటాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని ఆదాము అవ్వలను ఆశీర్వదిస్తే దాన్ని కొట్టివేయటానికి ఫరో ప్రయత్నం చేస్తాడు. వాళ్ళు విస్తరించకుండా ఉండటానికి ఫరో కొన్ని పన్నాగాలు పన్నినట్టుగా మనం చూస్తాం. దేవుడు తన రాజ్యాన్ని స్థాపించటం ఆది నుండే ప్రారంభించాడు. అందుకు పనివాళ్ళు కావాలి. రాజ్యం నిర్మించడానికి, ఇల్లు కట్టుకోవడానికే ఎంతో మంది పనివాళ్ళు అవసరమవుతారు. అలాంటిది ఒక రాజ్యం నిర్మించటానికి దేవుడికి ఇంకెంతమంది పనివాళ్ళు కావాలి? రాళ్ళు కొట్టేవాళ్ళు కావాలి, రాళ్ళు మోసేవాళ్ళు కావాలి, గుంతలు తీసేవాళ్ళు కావాలి, మట్టి తీసేవాళ్ళు కావాలి. ఇలా ఇంటి నిర్మాణానికి అంతమంది పనివారు అవసరమైతే దేవుని రాజ్య నిర్మాణానికి ఇంకెంతమంది పనివారు కావాలి? ఆ పనివారుగా ఉండుటకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలాగూ దేవుని రాజ్య నిర్మాణంలో రకరకాల పనులుంటాయి. ఆ పని మనం నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. గమనించండి, అణచివేతకు గురవుతున్న యూదులను ఫరో చేతిలో నుండి
దేవుడు రక్షించటానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడు కూడా బలహీనులను బలవంతుల చేతిలో నుండి విడిపించటానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. కారల్ మార్క్స్ ఏమంటాడంటే, ఈ సమాజంలో ఉన్న మనుషులందరినీ రెండుగా విభజిస్తాడు ఆయన. ఒకటి దోచుకునే వాళ్ళు, రెండు దోచుకోబడే వాళ్ళు. ఈ రెండు గ్రూపులే ఉన్నాయి. దోచుకోవడం అంటే డబ్బే కాదు, సంపదే కాదు, ఇతరుల తెలివితేటలను దోచుకోవటం, వాళ్ళ శ్రమను దోచుకోవటం. ఇలాంటి దోపిడీకి గురవుతున్న వారికి దేవుడు సహాయకరంగా ఉండటానికి, వాళ్ళ వైపు అడ్వకేట్గా ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు. గమనించండి, ప్రపంచ చరిత్రను మీరు గమనిస్తే రాచరికం నుండి ప్రభుత్వాలన్నింటినీ ప్రజాస్వామ్యం వైపుకు ఆయన నడిపిస్తూ వచ్చాడు. అసలు ప్రపంచ పటంలో మీరు గమనిస్తే వెతకడానికి, ఇంగ్లాండ్ను వెతకడానికి ఒక 1/2 అవర్ పడుతుంది మీకు. అంత చిన్న సామ్రాజ్యం ఇంగ్లాండ్ సామ్రాజ్యం. అలాంటి బ్రిటిష్ వాళ్లకు ప్రపంచాన్ని 200 సంవత్సరాలు పరిపాలించటానికి, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పరిపాలించటానికి దేవుడు ఎందుకు అనుమతించాడంటారు? సువార్త ప్రకటించటానికే. ఎక్కడైతే సువార్త ప్రకటించబడని దేశాలున్నాయో, మరణఛాయ గల దేశ నివాసుల మీదకి వెలుగు పంపటానికి దేవుడు బ్రిటిష్ వాళ్ళను వాడుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంత చిన్న దేశాన్ని వాడుకొని ప్రపంచ దేశాలన్నిటికీ సువార్త ప్రకటించిన తర్వాత, ఆయన రాజ్య సువార్త ప్రకటించడం పూర్తయిన తర్వాత అన్ని దేశాలకు స్వాతంత్రాన్ని ప్రకటించి వారి దేశానికి వారు వెళ్ళిపోయేటట్టు చేశాడు దేవుడు. దేవుడు జోక్యం చేసుకుంటే ఇలాగే ఉంటది. మరి దేవుడు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే, నేను మొదటే చెప్పాను, రాజ్యాన్ని, రాజులను, ప్రభుత్వాలను, ప్రభువులను దేవుడు తన రాజ్యం నిర్మించటానికి వాడుకుంటాడని. కాబట్టి అణగారిన ప్రజలకు చదువనే ఆయుధం ద్వారా పరిపాలనా వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించటానికి రాచరికం నుండి దానిని ప్రజాస్వామ్యం వైపు దేవుడు నడిపించినట్టుగా మనకు ప్రపంచ చరిత్ర చూస్తే అర్థమవుతుంది. అంత మునుపు ఏ ప్రాధాన్యత లేని సామాన్యమైన ప్రజలు మిషనరీలు రావటం వల్ల వారు ప్రారంభం చేసిన స్కూల్స్, హాస్పిటల్స్, హాస్టల్స్, చర్చెస్ అవన్నీ అణగారిన వర్గ ప్రజలకు ఉపయోగపడటం ద్వారా వారి జీవన విధానం ఎంతో మారిపోయినట్టుగా మనం చూస్తాం. వారి సామాజిక జీవితం కూడా, ఆధ్యాత్మిక జీవితమే కాదు, సామాజిక జీవితం, ఆర్థిక జీవనం కూడా పెను మార్పులకు గురైపోయి దేవుడు ప్రజలందరినీ ఆశీర్వదించడం ప్రారంభించినట్టుగా మనము చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వచ్చే రక్షణే నిజమైన ఆశీర్వాదం. మనం చాలాసార్లు పొరపాటు పడతా ఉంటాం. సాక్ష్యం ఇచ్చేటప్పుడు అలాగే ఇస్తూ ఉంటాం, సాక్ష్యం వినేటప్పుడు కూడా మనకి ఇదే కనపడతా ఉంటుంది. చాలాసార్లు ఆశీర్వాదం అంటే ఇల్లు, కార్లు, బంగళాలు, భవనాలు, బ్యాంక్ బ్యాలెన్సులు, విదేశాల్లో చదువుకోవడానికి, పని చేయటానికి, వెళ్ళటానికి, పిల్లలకు అవసరమైన వీసాలు, అక్కడ వాళ్ళు సెటిల్ కావటం, అదంతా నేను వ్యతిరేకం కాదు. అవి కాదు ఆశీర్వాదాలంటే. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, నిన్ను బట్టి అనేక జనాంగములను నేను ఆశీర్వదిస్తానంటాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏమి చినిగిపోయిన బట్టలు వేసుకొని భోజనానికి లేకుండా అడుక్కు తినేవాడు కాదు. ఆయన ఇంట్లోనే సుమారుగా 430 మంది పని వాళ్ళు ఉన్నారు, వేలాది వేల పశువులు ఉన్నాయి. అంత గొప్ప సంపన్నుడు, సంపద కలిగిన వాడు. ఆయన్ను పట్టుకొని దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇంకేం ఆశీర్వదించాలి? ఏమిటి ఆశీర్వాదం అంటే? ఆయన ద్వారా లోకరక్షకుడైన యేసుక్రీస్తుని లోకంలోకి పంపటమే నిజమైన ఆశీర్వాదం. అది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అబ్రహాంకు. మీరు ఆలోచించండి, సాక్షాత్తు యేసుప్రభుని లోకంలోకి తీసుకురావటానికి మరియమ్మ, యోసేపులు ఎంతో రిస్క్ తీసుకున్నారు. తమ ప్రాణాన్ని పణంగా పెట్టారు. ఏ చిన్న పొరపాటు జరిగినా మరియమ్మ రాళ్ల చేత కొట్టబడి చంపబడాల్సిందే. కారణం ఏంటంటే ఆమె పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. తన ప్రాణాన్ని సహితం పణంగా పెట్టి దేవుని మాటకు లోబడింది. ఆ టోటల్ సబ్మిషన్ దేవుడు
కోరుకుంటున్నాడు. మరి యేసుప్రభును సాక్షాత్ ఈ లోకంలోకి తీసుకురావటానికి కష్టపడిన మరియమ్మ యోసేపులకు ఏమిచ్చాడు దేవుడు? ఒక 5 ఎకరాల స్థలం ఇచ్చాడా? ఉండటానికి 2 బంగ్లాలు ఇచ్చాడా? కార్లు ఇచ్చాడా? ఏమిచ్చాడండి? అసలు యోసేపు ఎక్కడ నిష్క్రమించాడో కూడా బైబిల్లో మనకు కనపడదు. మరియమ్మ ఎప్పుడు చనిపోయిందో కూడా మనకు కనపడదు. వాళ్ళు చేయవలసిన పని చేసేంత వరకే, వారి పాత్రను వాళ్ళు పోషించేంత వరకే మనకు వాక్యంలో కనబడుతుంది. తర్వాత ఎక్కడ నిష్క్రమించారో కూడా మనకు కనపడదు. దేవుని పని చేయటంలో మనం ఉండవలసిన తీరు అదే. మనం కనపడాలని, వినపడాలని అందరికీ చాలాసార్లు దేవుని పని చేసేటప్పుడు కోరుకుంటా ఉంటాం. కానీ కనపడాల్సింది ఎవరు? దేవుడు కనపడాలి, మందిరం కనపడాలి, రక్షకుడు కనపడాలి. ఆ పని చేసేవాళ్ళు కాదు కనపడాల్సింది. సరే, మళ్ళీ మోషే జన్మ వృత్తాంతం దగ్గరకు వద్దాం. 3 నెలల పిల్లవాడిని ఒక జమ్ము పెట్టెలో పెట్టి జిగటమన్ను పూసి, కీలు పూసి, కీలు అంటే స్లైమ్, వ్యాక్స్, ఇవి బై ప్రోడక్ట్స్ ఆఫ్ పెట్రోల్ యొక్క బై ప్రోడక్ట్స్ అవి. ఈ వాక్యం చదివిన తర్వాతనే 1859 సంవత్సరంలో ఎడ్విన్ అనే ఆయన ఆ ప్రాంతం అంతా పెట్రోల్ కోసం అన్వేషించాడు, సాధించాడు. దాని తర్వాతనే ఆ మిడిల్ ఈస్ట్ లో ఉన్న వారి యొక్క జీవన విధానం అంతా మారిపోయింది. ప్రపంచంలో సంపన్న దేశాలుగా ఈరోజు కొనసాగుతుండడానికి కారణం 1859లో ఎడ్విన్ అనే ఆయన పెట్రోల్ కోసం చేసిన అన్వేషణ కారణం. ఆయన్ను అలా ప్రేరేపించిన వాక్యం ఇదే. జమ్ము పెట్టెకు జిగటమన్ను కీలు ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి? అది ఆయన డౌట్. కీలు ఆ మట్టి లోపల ఎక్కడో ఉంది, వ్యాక్స్. దానికోసం వెతుకులాడి అక్కడ పెట్రోల్ని కనుక్కున్నట్టుగా మనము చూస్తాం. అబ్రహామును ఆశీర్వదిస్తానన్నాడు ప్రభువు. దాని అర్థం ఆయన వంశావళిలో నుండి యేసు ప్రభువును ఈ లోకంలోకి తీసుకురావటం దేవుని యొక్క ఉద్దేశం. అది ఆశీర్వాదం అంటే. We must be a channel to transmit the blessing of God to the society. సమాజానికి మనం ఒక ఆశీర్వాద కారకులుగా ఉండాలని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మనం చాలాసార్లు మన ఆశీర్వాదాన్ని మనమే గోడగట్టి ఇంకా అక్కడ కాపేస్తాం, మూత పెట్టి దాన్ని లోపల ఉంచేస్తాం. దేవుడు అలా కాదు. ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటానికి మనల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇతరులను వెలిగించటానికే మనల్ని దేవుడు వెలిగించాడు. ఒక క్యాండిల్ ఉందనుకోండి, అది వేరే క్యాండిల్స్ను వెలిగించటం వల్ల మొదటి క్యాండిల్కి ఏమైనా నష్టమా అండి? దానికి ఏమైనా నష్టం జరుగుతుందా? ఏం జరగదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చీకటిని పారదోలే పని ఆ ఒక్క క్యాండిల్ చేయలేకపోతే 10 క్యాండిల్స్ అంటించడం వల్ల దాని పని ఇంకా ఎక్కువ అవుతుంది. ఇతరులను వెలిగించటానికే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దాని అర్థం అదే. దీపం వెలిగించి ఎవడు మంచం కింద కుంచెం కింద పెట్టడంటాడు ప్రభువు. వెలుగై ఉన్న మనం ఇతరులను వెలిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉంటే మోషే జీవితం ఎలా నడుస్తుందో. అసలు ఆ నైలు నదిలో భయంకరమైన మొసళ్ళు ఉంటాయి. వేగంగా ప్రవహించే నది అది, సంవత్సరం అంతా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇట్స్ ఎ పెరినియల్ రివర్, జీవనది. దేవుని ఇన్వాల్వ్మెంట్. ఆ పిల్లవాడిని జమ్ములో ఉండేటట్టుగా ఆపేసే పెట్టెలో పెట్టారు. సరిగ్గా ఆ టయానికి ఫరో కుమార్తె రావటం, అది ఆమె కంటబడటం, ఇదంతా దేవుని ప్రణాళికలో భాగం. మనం జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. వాని యందు కనికరపడి అని చదివాం ఇందాక. అసలు కనికరం ఎవరు పుట్టిస్తారండి? కనికరం పుట్టడానికి కారణం దేవుడే. కనికరమే ఆమె హృదయంలో కలగకపోతే ఆ తీసి ఆ బయట పెట్టి వెళ్ళిపోయేది ఆమె. అయితే కనికరం వాని యందు కలగటం వల్ల వాడిని పెంచుకోవాలనే తలంపు దేవుడు కలిగించాడు. వెంటనే మిరియాము పరిగెత్తుకుంటూ వచ్చింది.
వచ్చి వీడు మా తమ్ముడే, మా అమ్మ నాన్నే తెచ్చి వీడిని ఇక్కడ పెట్టారు అని చెప్పిందా? మన పిల్లలు ఏంటి అదే చెప్పేవాళ్ళు. మా తమ్ముడే, 3 నెలలు అయింది వీడు పుట్టి, వీడిని ఇంకా మేము కాపాడలేక తెచ్చి ఇక్కడ పెట్టిపోయింది మా మమ్మీ. చూసారా ఇశ్రాయేలు స్త్రీలు ఎంత తెలివైన వాళ్ళు. షిఫ్రా పూయాలు కూడా సాక్ష్యం ఇస్తారు దాన్ని. వెంటనే ఆమె ప్రవేశించి అమ్మాయి ఏమని అడుగుతాంది? ఈ పిల్లవాడిని పాలిచ్చి పెంచడానికి ఒక దాదిని తీసుకొద్దునా అని అడుగుతాంది. అసలు ఆ తలంపు ఆ పిల్లకు రావటం, దానికి వెంటనే రాజకుమార్తె అంగీకరించటం, ఈ పిల్ల పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళ అమ్మనే తీసుకురావటం, అమ్మ తన కుమారుడికి పాలిచ్చి పెంచుతుంది. మనం కూడా మన తల్లి దగ్గర పాలు తాగాం, మన అమ్మకి ఎవరైనా జీతం ఇచ్చారండి? ఎవరిలే. యాకోబేదుకు తన కుమారుడైన మోషేను పాలిచ్చి పెంచినందుకు రాయల్ శాలరీ ఇవ్వబడింది. ఫరో ధనాగారంలోంచి నెల నెల ఆమెకు జీతం అందింది. తన కుమారుడికి పాలిచ్చి పెంచి పెద్ద చేసి తిరిగి తీసుకొచ్చి ఫరో కుమార్తెకు అప్పగించింది. పాము పడగ నీడలో పెరిగాడు మోషే. ఇశ్రాయేలీలను చిన్నపిల్లవాళ్ళను చంపమని ఆజ్ఞాపించిన ఫరో ప్యాలెస్ లోనే పెరిగి పెద్దవాడయ్యాడు. అదే ఫరో సామ్రాజ్యం సర్వనాశనం కావటానికి మోషే కారకుడయ్యాడు. ఏ బలమైన సైన్యాన్ని చూసుకొని గర్వపడ్డాడో ఫరో, ఆ బలమైన సైన్యాన్ని సముద్రంలో ముంచివేయటానికి కారకుడయ్యాడు మోషే. దేవుడు జోక్యం చేసుకుంటే అలాగే ఉంటది. మరి సంఘాన్ని, క్రైస్తవ్యాన్ని అడ్డుకోవాలని, నాశనం చేయాలని ప్రయత్నించే సాతాను యొక్క పనులను కూడా దేవుడు చిన్నాభిన్నం చేయగలడు. అయితే జరగవలసింది ఏంటంటే అందుకు తగిన విధేయత ఆయన బిడ్డలమైన మనం చూపించాలి. భయపడి పారిపోయే వాళ్ళగా కాకుండా ఆయన రాజ్య విస్తరించటంలో మనం భాగస్వామ్యులు కావటానికి ధైర్యంగా నిలబడగలిగితే దేవుడు శత్రు సైన్యాన్ని సమూలంగా నాశనం చేయగలడు. యుద్ధం యెహోవాదే, మనది కాదు. విజయం యెహోవాదే, మనది కాదు. మనం చేయవలసిందల్లా దేవునికి సరెండర్ కావటమే. మనం చాలాసార్లు మనం చేసే పనులకు దేవుడు తోడుండాలని ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, కానీ ఆయన పనులకు మనం లోబడాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆ విధేయత మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రార్థించటం ద్వారా విధేయత నేర్చుకుంటాం. మనం అడిగినవి పొందటం కాదు ప్రార్థన అంటే. దేవుడు కోరుకుంటున్న వాటికి విధేయులం కావటమే నిజమైన ప్రార్థన అంటే. అలాంటి ప్రార్థనా జీవితం మనల్ని మారుస్తుంది. దేవుణ్ణి మారుస్తుందో లేదో నాకు తెలియదు, నేను చెప్పలేనది. అయితే ప్రార్థించే వారిని మాత్రం ప్రార్థన తప్పకుండా మారుస్తుంది. యేసు ప్రభు యూదుల రాజుగా పుట్టాడు. జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? అసలు రాజుగా ఎవడన్నా పుడతాడా అండి? రాజు ఇంట్లో పుట్టి పెరిగి యువరాజు అయ్యి వాళ్ళ అమ్మో నాన్న చనిపోయిన తర్వాత వాడు రాజు అవుతాడు. ఎలిజబెత్ రాణి కొడుకు రాజు కావడానికి 70 సంవత్సరాలు కాచుకున్నాడు ఇంగ్లాండ్లో. ఆమె చనిపోయిన తర్వాత ఇప్పుడు ముసలోడు అయిన తర్వాత రాజు అయ్యాడు. తల్లో తండ్రో చనిపోయిన తర్వాత మాత్రమే రాచరికం, సింహాసనం, కిరీటం వస్తుంది. అయితే ప్రభుకు పుట్టడమే యూదుల రాజుగా పుట్టాడు. జ్ఞానులు వచ్చి అడుగుతా ఉన్నారు. అడిగిన తర్వాత ఆ దేశంలో గొప్ప కలవరం చెలరేగింది. పిల్లలంతా చంపివేయబడ్డారు. వాళ్ళ సొంత జ్ఞానాన్ని వినియోగించటం వల్ల దేశంలో ఎంత అలజడి, ఎంత దుఃఖం, ఎంత కన్నీళ్లు ఊహించండి. అయితే గొల్లలకు జన్మవార్త తెలియపరచబడింది. గొల్లల దగ్గరికి దేవదూతలు వచ్చి చెప్పారు. ఇందాక మనం చదివాం అది. జన్మవార్త తెలియపరచబడతానే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి.
చూసారా? అలా త్వరగా వెళ్ళి, చాలు చాలు సిస్టర్, థ్యాంక్ యూ. వారు త్వరగా వెళ్ళి వాళ్ళకు అడ్రస్ చెప్పిందా అండి దేవదూత? లొకేషన్ ఏమన్నా ఇచ్చిందా? మనకు లొకేషన్ షేర్ చేసిందా? GPS ఏమైనా ఉందా వాళ్ళ దగ్గర? ఊరికే చెప్పింది, మీరు వెళ్ళండి, లోకరక్షకుడు పుట్టాడు, పొత్తిగుడ్డలతో అతన్ని చుట్టి పరుండబెట్టి ఉన్నారు, పోమన్నాడు. గొల్లలు ఇంకా అర్ధరాత్రి దేవదూత చెబితే అర్ధరాత్రి ప్రయాణం అయ్యారు, వెళ్ళారు. నాలాంటి వాడు గొల్లోడు అయితే పొద్దున పోదాం అనుకునేవాడిని, రేపు ఆదివారం సోమవారం వెతుక్కుందాంలే అనుకునేవాడిని. వాళ్ళు త్వరగా వెళ్ళి అర్ధరాత్రి బయలుదేరారు బేత్లహేం గ్రామానికి. ఏం చేసి ఉంటారు ఊహించండి. ప్రతి ఇంటి తలుపు తట్టి ఉంటారు. తట్టి ఏమడిగి ఉంటారు? అమ్మా, ఇంట్లో ఎవరైనా ప్రసవించారా? మగపిల్లాడు పుట్టాడా? వాళ్ళు ఏమని ఉంటారు ఇంట్లో వాళ్ళు? ఎందుకు అడుగుతున్నారు? లేదు, మా ఇంట్లో ఆడపిల్ల పుట్టింది. ఏంటి పరిస్థితి? అమ్మా, ఇట్లా దేవదూత కనిపించి చెప్పింది, లోకరక్షకుడు పుట్టాడంట, ఆయన పొత్తిగుడ్డలతో చుట్టి ఒక చోట పడుకోబెట్టుంటారు, మీరు వెళ్ళమని మాకు శుభవర్తమానం అందజేయబడింది, అది తెలుసుకోవడానికి వచ్చాం. ఇంటింటి తలుపు తట్టారు, ప్రతి ఇంటికి రక్షకుడు పుట్టాడు అనే విషయాన్ని అందజేశారు. వాళ్ళకున్న అమాయకత్వంలోనే, వాళ్ళకున్న అడగటంలోనే రక్షకుని యొక్క జన్మ వార్త గ్రామం అంతటా ప్రకటించారు. చూసారా గొల్లలకు జ్ఞానులకున్న తేడా? జ్ఞానులేమో డైరెక్ట్ గా వెళ్ళారు, రాజు ఇంటికి వెళ్ళి రాజు ఉన్నాడా, రాజు పుట్టాడా అని అడిగారు హేరోదు ఇంట్లో. గొల్లలేమో ఇంటింటికి వెళ్ళి రాజు పుట్టాడు, రాజు పుట్టాడు అని చెప్పారు. చూసారా? ఇంతకు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనం గొల్లలమా జ్ఞానులమా? ఏమండి, గొల్లల్లాగా కనపడే జ్ఞానులమా, లేదా జ్ఞానుల్లాగా కనపడే గొల్లలమా? ఎవరు మనం? గొల్లలమా అంటే శుభవార్త అందరికీ తెలియపరిచే గొల్లలమా? అన్ని కుటుంబాల్లో ఆవేదన కలిగించే, మరణానికి కారణమయ్యే జ్ఞానులమా? మోషేకు రాతి పలకల మీద ఆజ్ఞలను రాసిచ్చాడు ప్రభు, అది పాత నిబంధన. ప్రభు అయిన యేసయ్య మన హృదయం అనే పలక మీద నూతన నిబంధన రాసిచ్చాడు. అసలు మొదటి క్రిస్మస్ ఎవరు చేశారు, సెలబ్రేట్ చేశారు చెప్పండి? మొదటి క్రిస్మస్ మరియమ్మ యోసేపు సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళకు మాత్రమే తెలుసు యేసయ్య పుట్టాడని, ఇంకెవ్వరికి తెలియదు. మొదటే చెప్పాను నేను. అదే నెలలో పుట్టాడా, అదే తారీఖులో పుట్టాడా, ఇలాంటి కాంట్రవర్సీస్కు నేను పోదలుచుకోలేదు. అయితే ఆయన పుట్టాడు, బెత్లహేంలో పుట్టాడు. మరియమ్మ యోసేపులకు పుట్టాడు, పశువుల పాకలో పడుకోబెట్టారు. పొత్తి గుడ్డలతో, అంటే ఆయనకు చుట్టడానికి కూడా, ర్యాప్ చేయడానికి కూడా విలువైన వస్తువులు లేవు తల్లిదండ్రుల దగ్గర. ఇప్పుడు చూస్తూ ఉంటాం మనం హాస్పిటల్స్లో నుంచి పిల్లలను తీసుకొచ్చే తల్లిదండ్రులను చూస్తే ఎంత కాస్ట్లీ వూల్ మెటీరియల్తో పిల్లలను చుట్టి తీసుకొస్తూ ఉంటారు. ఆమె పాత బట్టలు పిల్లవాడికి చుట్టింది. దాని అర్థం అదే, పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ వీళ్ళు పోయారు. అదే నెలనా, అదే తారీఖా, ఇవన్నీ నాకు తెలియదు. ఆ కాంట్రవర్సీస్ జోలికి నేను పోను. అయితే ఆయన పుట్టాడు, అది వాస్తవం. ఆయన రాజ్యం ఆయన జన్మ ద్వారా ఆరంభమైంది. మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకటం చేయాలి. వెతకుడి మీకు దొరుకును అంటే అర్థం అదే. మనం ఏదో పోగొట్టుకున్న గొడుగు దొరికేది కాదు, మనం ఏదో పోగొట్టుకున్న బీగం చెవులు దొరికేది కాదు. దేవుని రాజ్యాన్ని వెతకండి, అది దొరుకుతుందని చెప్తున్నాడు ప్రభువు. తట్టండి, దేవుని రాజ్యం తలుపు తట్టండి, తీయబడుతుంది. అడగండి, ఏం అడగాలి? ఇతరుల రక్షణ కొరకు మనం అడగాలి. రక్షణానందంలోకి, నీ రాజ్యంలోకి వారిని చేర్చుకోమని అడగాలి. మీకు ఇవ్వబడుతుంది. అడగండి, ఇవ్వబడుతుంది. తట్టండి, తీయబడుతుంది. వెతకండి, దొరుకుతుంది. ఇతరులను ఆ రాజ్యంలోకి ఆహ్వానించటం మనం చేయవలసిన పని. నీ రాజ్యం వచ్చునుగాక అని పరలోక ప్రార్థనలో చెప్పటం అర్థం ఇదే. నీ రాజ్యం వచ్చునుగాక, ఆమెన్ అని చెప్పటం దాని అర్థం ఇదే.
చివరిగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. అది మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, అయినా ఇక్కడ సందర్భం కాబట్టి చెప్తాను. నీల్ ఆమ్స్ట్రాంగ్ మొట్టమొదట చంద్రమండలం మీద కాలు మోపినవాడు. ఈ భూమి మీద కాలు మోపినవాడు ఆదాం అయితే, చంద్రమండలం మీద కాలు మోపినవాడు ఆమ్స్ట్రాంగ్. 1969వ సంవత్సరం చంద్రమండలం మీద కాలు మోపాడు. ఆయన అక్కడ గడిపి వచ్చిన తర్వాత నాసా కేంద్రం ఆయన రిసీవ్ చేసుకుంది. కొంతకాలం ఆయన్ను ఎవరికి అందుబాటులో లేకుండా ఉంచారు, హైబర్నేషన్లో ఉంచారు. తర్వాత బయటికి తీసుకొచ్చారు. అప్పుడు ఆయన్ను ఫెలిసిటేట్ చేయడానికి ఒక గొప్ప ప్రోగ్రాం ఏర్పాటు చేశారు నాసా సెంటర్లో. అప్పుడు ఆ స్టేజ్ మీదకి వస్తుంటే దూరం నుంచి ఒక అమ్మాయి గట్టిగా అరుస్తోంది, ఆమ్స్ట్రాంగ్, యూఆర్ ఎ గ్రేట్ మ్యాన్, ఫస్ట్ మ్యాన్ ల్యాండెడ్ ఆన్ ద మూన్. ఆమ్స్ట్రాంగ్, నువ్వు చాలా గొప్పవాడివి, గొప్ప మనిషివి, అమెరికా దేశం నుంచి వెళ్ళి మొట్టమొదట చంద్రుడి మీద కాలు మోపావు అని గట్టిగా అరిచి చెప్తే, దానికి జవాబుగా ఆమ్స్ట్రాంగ్ ఏం చెప్తున్నాడంటే, మనిషి చంద్రమండలం మీద కాలు మోపడం కాదు గొప్ప విషయం. సృష్టికర్త అయిన దేవుడు, దేవాది దేవుడు మొట్టమొదటిసారి భూలోకంలోకి వచ్చి మానవుడుగా నడిచాడు. చూసారా, అది అన్నిటికంటే చరిత్రలో, మానవ చరిత్రలో గొప్ప విషయం అని చెప్పాడు. ల్యాండింగ్ ఆన్ ద మూన్ ఈజ్ నాట్ ది గ్రేట్ థింగ్. ద క్రియేటర్ ల్యాండింగ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ ది గ్రేటెస్ట్ థింగ్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవ చరిత్రలో జరిగిన ఒక గొప్ప విషయం యేసుప్రభు యొక్క జన్మ. యేసుప్రభు జన్మ వృత్తాంతానికి జన్మించిన 25th డిసెంబర్ 25th కంటే 4 ఆదివారాల ముందు ఉన్న కాలాన్ని అడ్వెంట్ పీరియడ్ అంటారు. ఈ అడ్వెంట్ పీరియడ్లో మనమున్న ఆయన రాజ్య విస్తరణలో మనం కూడా భాగస్వామ్యం కలిగి ఉందాం. అందుకు ప్రభు మనందరినీ వాడుకొను గాక. ఆమేన్. ఓవర్ టు ది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ బ్రదర్. మరి లోక సువార్త ఆధారంగా మరి క్రిస్మస్ సందేశాన్ని చాలా చక్కగా విభిన్నమైన రీతిలో వివరించినందుకు, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం, ఆ సంతోషం ముందు మనం అనుభవించాలని, మరి ధనం, జ్ఞానం, సంతోషాన్ని ఇవ్వలేవని, ఆయన నీతిని, రాజ్యాన్ని వెదికి సృష్టికర్త కొరకు మాత్రమే మనం ఆ ప్లేస్ ఇవ్వాలని, దేవుడు తన పని కొరకు రాజ్యాలను, రాజులను ఎలా వాడుకున్నారో, మనుషులతో దేవునికి పని ఉందని, మనతో కూడా పని ఉందని జ్ఞాపకం చేసినందుకు, అట్లాగే దేవుని పని చేస్తున్నప్పుడు మనం కనబడాలి, వినబడాలి అనుకోవద్దు, దేవుడే కనపడాలని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు, మరి ప్రార్థన ద్వారా విధేయత నేర్చుకోవాలని, గొల్లలమా జ్ఞానులమా అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మనం వెలిగాలి, వెలిగింపబడాలి, వెలిగించాలి ఇతరులనని, మరి చక్కగా ఎంతో జ్ఞానయుక్తంగా దేవుడు మిమ్మల్ని వాడుకున్నందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ అండి. దయచేసి సురేష్ బాబు గారు చెప్పిన వాక్యాలు ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయండి. బావి రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటే వారు చాలా చక్కగా వివరిస్తారు ఏ సబ్జెక్ట్ అయినా. దయచేసి మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన మధ్యలో ఉన్న పాస్టర్ తోట బాలస్వామి గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ అపారమైనటువంటి ప్రేమను, నీ కృపను మా మీద కుమరించి మా యొక్క ఆయుష్లో మరి యొక్క నూతనమైనటువంటి దినాన్ని నువ్వు పొడిగించినందుకు హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఉదయకాల సమయంలో నీ దీన దాసులు సురేష్ బాబు గారిని నీ సెలవు చాటును మరుగుపరుచుకొని అయా నీ వాక్యము ద్వారా మాతో సూటిగా స్పష్టముగా మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మా అందరికీ కూడా నైనా కలగబోయేటువంటి సంతోషకరమైనటువంటి సువార్తమానము నీ దూతల ద్వారా
ఆనాడు ఆయన గొర్రెల కాపరులకు తెలియపరిచావు. అదే ప్రభా మా అందరికి కూడా అన్వయింపజేసుకోవటానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా నీ యొక్క రాజ్య సువార్త నేను వ్యాప్తి చేయడంలో మమ్మల్ని కనపరుచుకునేటువంటి వారముగా కాకుండా నిన్నే ఎంచండి. ఈ క్రిస్మస్ దినాలలో ప్రభువా మమ్మల్ని మేము హెచ్చించుకోనటం కాదు గాని నిన్ను హెచ్చించేటువంటి భాగ్యాన్ని నువ్వే మా అందరికీ కూడా అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. అయ్యా సహాయమును దయచేయండి. విత్తబడినటువంటి ప్రతి మాట కూడా మా యొక్క హృదయములలో నిండారుగా ఫలించినట్లుగా సహాయమును దయచేయండి. నువ్వు జ్ఞాపకం చేసుకునండి. ఇంకా మరింత నైనా రీతిగా ప్రభువా నీ నామమును ప్రకటించేటువంటి భాగ్యాన్ని తనకు నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇటు శ్రేష్టమైనటువంటి మాటలు వినడానికి అవకాశం కల్పించినటువంటి బాబీ రత్నాకర్ గారికి, తనకు సహకారం అందిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నటువంటి ప్రతి కూడా నువ్వు జ్ఞాపకం చేసుకునండి. వారికి కావలసిన అవసరతలన్నింటినీ కూడా నీ కృపను బట్టి తీర్చమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ గాయపడినటువంటి హస్తముతోనే ముట్టండి. సంపూర్ణ స్వస్థతను నువ్వు అనుగ్రహించండి. నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందము మా యొక్క హృదయాలలో మేము నింపుకొనడానికి నువ్వే మాకు సహాయమును దయచేసి నీ నామాన్ని హెచ్చించుకునమని, ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని అందరినీ కూడా నీ కృపా బాహుళ్యములకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్ము శోధనలోనికి తేక దృష్టిని నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల మనకును ఈ దినము వాక్య సందేశం అందించినటువంటి దేవుని యొక్క దాసులకును, ఈ పరిచర్యలో పాల్గొంటూ ఉన్నటువంటి ప్రతి బిడ్డకును సదా తోడయుండి నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందము ప్రతి ఒక్కరి హృదయములో నిండుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వాక్యం చెప్పి సురేష్ బాబు అయ్యగారికి, అట్లాగే ప్రార్థించిన పాస్టర్ తోట బాలస్వామి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా అందరికి. ప్రైజ్ లార్డ్.